బీఆర్ఎస్ కేడర్లో నిరాశ అలుముకుందా అంటే నిజమనే చెప్పాలి. ఇప్పటికీ పాత కమిటీలే కొనసాగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా కొత్త కమిటీలను వేయటం లేదు. దీంతో పార్టీలో జిల్లా స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేసేవారు లేకుండా పోయారు. రాజధాని హైదరాబాద్లోనే కొంచెం కదలిక ఉంది. అది కూడా కేటీఆర్, హరీష్ రావులే పాల్గొంటున్నారు. ఇలా అయితే అధికార పార్టీని ఢీకొట్టడం కష్టమేనని కేడర్ భావిస్తున్నట్లు తెలియవస్తోంది. ఎప్పటికప్పుడు కమిటీలు వేస్తేనే కేడర్లో ఉత్సాహం వస్తుందని కార్యకర్తలు కూడా అంటున్నారు. కొత్త వారికి కూడా అవకాశం లేకపోవడంతో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసేవారే కరువయ్యారు. ఈ క్రమంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఎదుర్కొంటారు అనే ప్రశ్నలు వినవస్తున్నాయి. ఇప్పుడు దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. బీఆర్ఎస్లో సంస్థాగత పదవుల నియామకం జరిగి చాలా కాలమైంది. 2017లో రాష్ట్ర కమిటీ వేశారు. 2022లో జిల్లా కమిటీలు వేశారు. సహజంగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పార్టీ సంస్థాగత పదవులు పునర్నియామకం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. క్యాడర్ కూడా సర్దుకుపోయింది. ప్రస్తుతం అధికార పక్షాన్ని ఢీకొట్టాలని అనుకున్నా, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టాలన్నా జిల్లా స్థాయిలో క్యాడర్ కదలడం లేదు. ద్వితీయ శ్రేణి నేతలు కూడా పట్టించుకోవడం లేదు. కేవలం జిల్లా కమిటీలో అధ్యక్షుడు మాత్రమే ఉన్నట్లు పరిస్థితి కనబడుతోంది. కొత్త వారికి అవకాశం లేకపోవడంతో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసేవారు కరువయ్యారు. ఈ క్రమంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఎదుర్కొంటుందనే ప్రశ్నలు క్యాడర్ నుంచి వస్తున్నాయి. రాజధాని హైదరాబాద్లోనే కొంచెం కదలిక ఉంది. అది కూడా కేటీఆర్, హరీష్ రావులే పాల్గొంటున్నారు. రాష్ట్ర కార్యవర్గం ఏర్పడి చాలా కాలం అవడంతో రాష్ట్ర కమిటీలో చోటు కోసం ఎదురు చూస్తున్న నేతలు నిరాశకు గురవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా కీలకంగా వ్యవహరించి ఎప్పటికప్పుడు పదవుల భర్తీపై దృష్టి సారించడం లేదు. గత 2014కు ముందు పార్టీ సంస్థాగతంగా కీలకంగా వ్యవహరించి పదవులు కేటాయిస్తూ పర్యవేక్షిస్తూ ఉండేది. ప్రస్తుతం కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాలం వెల్లదీస్తుండటంతో క్యాడర్ నైరాశ్యంలో ఉంటోంది. ఏళ్ల తరబడి పార్టీ కమిటీల్లోనూ చోటు దక్కుతుందని భావించినప్పటికీ నిరాశే ఎదురవుతోంది. పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ కమిటీలు వేస్తారా, వేయరా, ఇలాగే కాలం వెల్లదీస్తారా అనేది పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ పదవులు ఇస్తే పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడంతో పాటు బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని పార్టీలోని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఆశించిన ఫలితాలు రాలేదు. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా చతికిలబడింది. ప్రస్తుతం జిల్లాలో బీఆర్ఎస్ పునర్వైభవం కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే సంస్థాగతంగా బలోపేతంపై దృష్టి సారించడం లేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 2 పర్యాయాల అధికారంలో కొనసాగింది. అయినప్పటికీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయలేదని, ఆ దిశగా దృష్టి సారించలేదని పార్టీ నేతలు పలు సందర్భాల్లో అంటున్నారు. అధికారం కోల్పోయి ఏడాది దాటిపోయినా ఇంకా పార్టీ పెద్దలు సంస్థాగతంగా పదవులు భర్తీ చేయలేదు. పార్టీ బలోపేతంపై దృష్టి సారించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను వేస్తే అధిష్టానం ప్రజా సమస్యలపై ఇచ్చే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందన్న అభిప్రాయాలున్నాయి. ఇప్పటి వరకు జిల్లా స్థాయి పూర్తి కమిటీలు, అనుబంధ కమిటీలు లేవు. కేవలం అధ్యక్షుడిని మాత్రమే నియమించారు. జిల్లా కమిటీలో పూర్తి కార్యవర్గం కానీ అనుబంధ కమిటీల నియామకం జరగడం లేదు. దీంతో జిల్లాలో యాక్టివ్గా పనిచేస్తున్న క్యాడర్ నిరాశకు గురవుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయం నుంచి పార్టీలోనే పనిచేస్తున్నామని పలువురు నాయకులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒకసారి కాకపోయినా ఇంకోసారైనా అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో కమిటీల్లో చోటు దక్కుతుందని, జిల్లా కమిటీల్లోనూ అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. కానీ అసలు కమిటీలు వేయడానికి పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టకపోవడంతో నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో త్వరలో పార్టీ సంస్థాగత కమిటీలు వేస్తామని, యాక్టివ్గా పనిచేసే వారికి అవకాశం ఇస్తామని
పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తింపు ఇస్తుందని తరచుగా పేర్కొంటున్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్న అభిప్రాయాలు బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి నాయకులు, క్యాడర్ ఉంది. యాక్టివ్గా పనిచేసేవారున్నారు. పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమంలో భాగస్వాములవడంతో పాటు విజయవంతానికి కృషి చేస్తున్నారు. కానీ వారికి పార్టీలో కష్టానికి సముచిత స్థానం దక్కడం లేదనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నప్పటికీ ఇతర పార్టీల్లో నుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని, తమను విస్మరిస్తున్నారని పలువురు పార్టీ నేతలే బహిరంగంగా అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ కొన్ని హామీలు, గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో కొంత జాప్యం జరుగుతోంది. ఈ జాప్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ అగ్రనేతలు భావిస్తున్నారు. ఈ దశలో సంస్థాగత పదవులు లేకపోతే జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొనే అవకాశం లేదు. ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా పార్టీ సంస్థాగతంపై అధిష్టానం ఫోకస్ పెట్టడం లేదు. ఇప్పటికైనా సంస్థాగత పదవుల భర్తీపై బీఆర్ఎస్ దృష్టి సారిస్తుందో లేదో చూడాలి మరి.